సో ఏమనిపిస్తుంది సార్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, సో ప్రధానంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటనేటువంటి లైన్ని కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒక అనలిస్ట్గా మీకేమనిపిస్తుంది, ఇది వాస్తవం అనుకోవచ్చా? బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ను మోడీ పరమ శత్రువులుగా మిగిలిపోయారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్కు యాంటీ కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉన్నదో అది పంచుకునే కాడ కూడా వీళ్ళిద్దరే ప్రత్యర్థులు కదా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య పొత్తు కానీ ఐక్యత కానీ ఏది ఉండదు. మరి ఎందుకు పోటీ చేయలేదు అనుకోవచ్చు? వాళ్ళు ఇదివరకు కూడా చేయలేదు కదా. పోయిన సంవత్సరం పోయిన 5 ఏళ్ల కింద ఎమ్మెల్సీ ఎలక్షన్లు 6 ఏళ్ల కింద జరిగినాయి కదా. అప్పుడు కూడా క్యాండిడేట్స్ని పెట్టలేదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చి జాతీయ రాజకీయాలకు పోతామన్నారు. అటువంటి నేషనల్ పోవాలనుకోవడం కరెక్టే, కానీ అది ప్రిపరేషన్ లేకుండా పోయాడు. ఆయన ప్రిపరేషన్ లేకుండా పోవడంతో సత్ఫలితాలు రాలే. రెండోది మోడీ దాన్ని టార్గెట్ చేయడానికి కూడా అదే కారణం. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కదంటారు ఇది? అసలే కారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ప్రత్యర్థులు వాళ్ళే. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మోడీకి అనుకూలంగా పరిపాలన చేస్తున్నాడు. ఆయనకుంటే మా లింక్స్, కానీ కేసీఆర్ మోడీతో కుమ్మక్కయ్యే అవకాశం లేదు. అంటే మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి కొంత మద్దతు తెలిపింది, అందుకే ఒక్క సీట్ కూడా పార్టీ చేయలేదు, కింద క్యాడర్ చేసింది. ఎందుకంటే ఎట్లాగూ మళ్ళీ కాంగ్రెస్ మొత్తం సీట్లు గెలిచేటట్టుంది, వీళ్ళని ఓడించాలంటే ఇది నేషనల్ ఎలక్షన్ కాబట్టి మోడీకి అనుకూలంగా పోతే బాగుంటుందని చెప్పి జనంలోనే ఒక ట్రెండ్ వచ్చింది. అట్లా జరిగింది తప్ప కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేయమని క్యాడర్కి ఆదేశాలు ఎక్కడ ఇవ్వలే. కింద ఎక్కడికక్కడ పబ్లిక్ డిసైడ్ చేసుకున్నారు. ఇది ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకే ఉంటుంది తప్ప మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అంతా యాంటీ కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది కింద. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఆ ఓటును షేర్ చేసుకునే దిశలో ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.